ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భాగవతరత్నాకరము తృతీయ స్కందము. మైత్రేయుడు బోధించుట. యదద్దేన వినాముష్య పుంసాత్మా విపర్యయః ప్రతీయత ఉపద్రష్టుః స్వశిశిరచ్ఛేదనాదికః. స్వప్నమును చూచువానికి తన శిరస్సు ఛేదింపబడుట మున్నగు క్రియలు జరుగనప్పటికీ అజ్ఞానవశమున సత్యముగా తోచునట్లు జీవునకు బంధనాదులు లేనప్పటికీ అజ్ఞానవశమున ఇట్లు తోచుచున్నవి. మనకు ఇక్కడ దృష్టాంతాన్ని ఒకటి తెలియజేయుచూ ఉన్నారు. మనం కలగనేటప్పుడు, ఆ కళని మనం చూసేటప్పుడు మనకు అనేక రకాల కళలు అనేది వస్తూ ఉంటాయి. ముందు మన శిరస్సునే ఛేదించినట్లు, ఇంకా ఎవరో మనల్ని తరుముకు వచ్చినట్లు, మనల్ని కొట్టినట్లు, తిట్టినట్లు, మనల్ని హింసించినట్లు అనేక రకాల బాధాకరమైన విషయాలు అనేది మన కలలో వస్తే, మన కలలో మనం ఏం చేస్తూ ఉంటామంటే అవన్నీ కూడా నిజంగా జరిగినాయి అని అనుకుంటాం. కానీ వాస్తవానికి అయ్యే నిజమైతే మనకి శిరస్సు ఛేదింపబడుట అనే స్వప్నం మనకు వస్తే, మన శిరస్సు అనేది ఛేదింపబడటం, ఖండింపబడటం అనేది జరగటం నిజమా అంటే నిజం కాదు. నిజం కానప్పటికీ కూడా ఆ క్షణములో నిజమని మనకే గోచరించుద్ది. అట్లా ఎటువంటి స్వప్నాన్ని మనం కన్నప్పటికీ కూడా, ఎటువంటి ఇంకా అంతకన్నా కూడా ఎటువంటి విరుద్ధమైనవి కానీ, మనకి అనుకూలమైనవి కానీ ఎటువంటి స్వప్నాల్ని మనం దర్శించినప్పటికీ కన్నప్పటికీ కూడా అవన్నీ వాస్తవానికి నిజం కాదు. నిజం కానంత మాత్రాన ఆ క్షణములో మనకి నిజమనే మనకే గోచరించుతూ ఉన్నాయి అన్నమాట. నిజమనే మనకి గోచరించేటప్పుడు మళ్ళీ తర్వాత నిజమైతే ఇక్కడ ఉంటున్నాయా మెలకువ రావటంతో కానీ మనం గాఢ సుసుప్తికి పోవటం చేరటం కానీ జరిగినప్పుడు అది మనకి అక్కడ ఉండటం లేదు కదా, మారిపోతూ ఉన్నాయి కదా. అదే విధంగా ఏ విధంగా అది నిజం కాదో ఆ స్వప్న యొక్క అవస్థ యందు జరిగే యొక్క కళా స్వప్నము జరిగే యొక్క విధానాలు ఏ తీరుగైతే నిజం కాదో, అదే ఈ జీవుడికి, ఈ శరీరములో ఉండ జీవుడికి ఎటువంటి బంధనాదులు కానీ, ఎటువంటి కర్తృత్వ భోక్తృత్వాలు కానీ లేనప్పటికీ అవి ఉండయి అనే అజ్ఞానవశమున అట్లు మనకే తోచుతూ ఉన్నది అన్నమాట. ఇప్పుడు ఏ తీరుగా కళలో మనకి జరిగిన యొక్క క్రియలు ఎటువంటి అయినా సరే మనకి ఆ కలగనేటప్పుడు నిజంగా కనపడవచ్చు కానీ వాస్తవకంగా ఈ నిజం కాదు. అదేవిధంగా ఈ జీవుడికి ఎటువంటి బంధాలు కానీ, ఎటువంటి కర్తృత్వ భోక్తృత్వాలు కానీ లేనప్పటికీ, దేనికి ఇంద్రియాదులకి దేనికి కూడా అంటకుండా సాక్షి మాత్రముగా ఉన్నప్పటికీ కూడా అజ్ఞానవశము అంటే మనకి
లేకనే ఉన్నట్టుగా కల్పించే భ్రమ. అంటే ఇప్పుడు కలే నిజము అనుకొని ఆ నిజమే అదే దానితోటి వచ్చిన అనుభవాలే మనం దృఢపరుచుకొని దాన్నే అనుభవించుతూ ఉండేదే ఇక్కడ ఏతీరుగా దాన్ని అజ్ఞానము అంటాం. అట్లానే జాగ్రత్త అవస్థ అనేది ఉందంటే ఆ జాగ్రత్త అవస్థలో కూడా జరిగేవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మారిపోతూ ఉంటుంటాయి అన్నమాట. అయితే మారిపోతూ ఉన్నప్పటికీ కూడా అది క్షణము జరిగినా నిమిషము జరిగినా లేకపోతే అరగంట గంట జరిగినా సరే అవన్నీ కూడా మనకు అప్పటికప్పుడు జరిగేటప్పుడు మనకంతా నిజంగానే మనకు తోచుతూ ఉంటుంది. దాన్నే ఇక్కడ అజ్ఞానము అంటాం. అటువంటి అజ్ఞానాన్ని మనం అటువంటి అజ్ఞానంతో నిజమని దాన్ని దోస్తూ ఉంటాం కాబట్టి ఆ క్రియ వాస్తవకంగా జీవుడికి మట్టుకి ఎటువంటి పరిస్థితుల్లో ఏ సంబంధం అంటూ లేదు, ఏ బంధనాలు లేవు. ఎందుకు లేవు అంటే అన్నింటికీ మిగిలి సాక్ష్యరూపకంగా చూసి ఈ మొత్తానికి నడిపేదానికి చేతనారూపకంగా ఈ జడ పదార్థాలు ఈ శరీరాన్ని కానీ ఈ శరీరంలో ఉండ ఇంద్రియాదులు కానీ ఈ మొత్తాన్ని తన చేతనారూపకం అనే శక్తితోటి వీటికి మొత్తాన్ని కదలాలన్నా మెదలాలన్నా శక్తిని మట్టికి ఇచ్చే యొక్క స్వరూపమే జీవుడు. కానీ వీటన్నింటితోటి ఏ సంబంధం అంటూ ఉండదు అన్నమాట. అది ఏ విధంగాను అంటే మనం ఇప్పుడు ఇంద్రియాదులతోటి పనిచేస్తూ ఉందంటే ఒక శబ్దం, చెవులతోటి వినే శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దాన్ని విని ఆ శబ్దం ద్వారా వచ్చే అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవి మనం పొందుతూ ఉంటాం. కానీ ఆ శబ్దం అనేది వినటం జరుగుతూ ఉంటుంది, దానికి సంబంధించిన అనుభవం అనేది మనకు వస్తూ ఉంటుంది. కొంచెం సేపటికి ఆ శబ్దము ఉండదు, ఆ శబ్దంతో వచ్చిన అనుభవము మనకు ఉండనే ఉండదు. కానీ ఏమనిపించుద్ది? విన్నప్పుడు అబ్బో ఎంతో ఆనందంగా ఉంది, ఎంతో బాగుగా ఉంది, ఇది మళ్ళీ మళ్ళీ వినాలి అని అనిపించుద్ది, వింటాము కూడా. అయినప్పటికీ కూడా అది అక్కడ ఉండనే ఉండదు. ఉండనప్పటికి కూడా మనకు ఆ క్షణాన అది నిజమే అనిపించుద్ది. అయితే ఇక్కడ మనకి అది వినేటప్పుడు కానీ ఉండనప్పటికీ అది పోయినప్పటికి కానీ అక్కడ మిగిలి చూసే యొక్క స్వరూపము ఇక్కడ జ్ఞానం. ఇక్కడ జ్ఞానం అన్నా జీవుడన్నా రెండూ ఒకటే. మిగిలి చూసే జ్ఞానం అనేది అది ఉందని కానీ లేకపోతే బాగుందని కానీ లేకపోతే బాగలేదు అని కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా దానికి ఎలాంటి సంబంధం లేదు. మిగిలి చూడటమే. ఇప్పుడు ఒక ప్రకాశం అనేది ఉన్నప్పుడు ఇప్పుడు సూర్యుడి యొక్క ప్రకాశము అనేది మనం దేదీప్యమానంగా మన ప్రపంచంలో పగల మొత్తం కూడా సూర్యుడి యొక్క ప్రకాశం అనేది కాస్తూ ఉంటుంది. అయితే ఆ సూర్యుడి యొక్క ప్రకాశంతో సర్వ జీవరాశులు కూడా ఎవరి క్రియలు ఏవైతే ఉన్నాయో ఎవరి పనులు ఎవరైతే ఉండారో వాళ్ళకి సంబంధించినవి వాళ్ళు ఎంచుకున్న పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అయితే ఫలాని వాడిని నువ్వు ఈ పని చెయ్యి అని సూర్యప్రకాశం అనేది ఎవరికీ చెప్పదు. అయితే చెప్పనప్పటికీ కూడా ఆ సూర్యుడి యొక్క ప్రకాశం అంటూ లేకపోతే మనం వెలుగంటూ లేకపోతే ఎవరం కూడా ఏ పని కూడా చెయ్యలేము. అట్లానే జీవుడి యొక్క జ్ఞానస్వరూపం అనేది అటువంటి ప్రకాశానికి సంబంధించిన పోలిక. ఆ విధంగా మన సర్వ కార్యకలాపాలకే మొత్తం సూర్యుడి యొక్క ప్రకాశం ఎట్లయితే మనకి ఉంటుందో ఆ విధంగా మన ప్రతి యొక్క పనికి కూడా జీవుడే చేతనారూపకమే మనకి అక్కడ ఆధారం అయి ఉంది. కానీ ఏ విధంగా సూర్యప్రకాశం ఫలాని ఆ పని చెయ్యి అని ఎట్లా చెప్పదో అదేవిధంగా మన జ్ఞానస్వరూపం అనేది అది ఇదనేది కాకుండా
అక్కడి నుంచి ఏ ఇంద్రియోపకానికి ఈ శక్తిని వచ్చిన తర్వాత మనస్సు అంటూ నిర్ణయించుకొని సర్వకార్యకలాపాలంటూ జరుగుతూ ఉంటాయి. మనస్సు స్థితికి ఎప్పుడైతే మనం రాగలుగుతామో ఈ వాస్తవమైన ప్రకాశం అనేది తటస్థంగా ఉండటం అనేది జరుగుద్ది. మళ్ళీ ఈ మనస్సుకు శక్తిని ఇవ్వాలన్నా కూడా, మన ఈ మనస్సు కదలాలన్నా కూడా ఈ జీవుడు అనే జ్ఞానం అనేది తప్పనిసరిగా ఆధారమై ఉండాల్సిందే. మనం ఏ పని చేయాలన్నా ప్రకాశము, సూర్యప్రకాశం ఏ తిరిగా అవసరమో అదేవిధంగా మనం ఏ కార్యకలాపాలు జరపాలన్నా కూడా ఈ జీవుడి యొక్క ప్రకాశం అనేది, శక్తి అనేది తప్పనిసరిగా అవసరం. అందువల్ల కర్త కాదు జీవుడు, భోక్త కాదు, ప్రకాశమానంగా ఉండటమే. అయితే మళ్ళీ జీవుడంటూ లేకుండా ఏ పని కూడా మనం చెయ్యలేము. అటువంటి ఉపమానాన్ని మనకి ఇక్కడ ఈ విధంగా తెలియజేశారన్నమాట. యథా జలే చంద్రమసః కంపాదిస్తత్కృతో గుణః దృశ్యతే సన్నపి ద్రష్టుం రాత్మనో నాత్మనో గుణః. జలమందలే కంపనాదులు ప్రతిబింబిత చంద్రుని యందు తోచునట్లును, ఆకాశమందలే చంద్రుని యందలి లేనట్లును, దేహాభిమానీయగు జీవుని యందే ఈ దేహధర్మములు తోచును గాని పరమాత్మయందు కానే కాదు. జలమందలి కంపనాదులు ప్రతిబింబిత చంద్రుని యందు తోచునట్లును, జలమందలి కంపనాదులు అంటే జలములో ఏదైతే మనకే కదులుతూ ఉన్నా కదలికలు ఏవైతే ఉండయో ఆ కదలికలు చంద్రుని యందు తోచునట్లును. ఇప్పుడు మనకు చంద్రబింబం అనేది జలములో ఉన్నప్పుడు, జలము తటస్థంగా ఏ కదలిక లేనప్పుడు చంద్రబింబం అనేది నీటిలో మనకి తేటతెల్లంగా కనపడుద్ది. అయితే అప్పుడు కదలికలనేది జలములో కానీ గాలికి కదలికలనేది తయారైతే ఆ చంద్రుడే కదిలినట్టుగా మనకి కనపడుతుంటాయి అన్నమాట. కానీ కదులుతుంది, అక్కడ ఏవి కదులుతూ ఉన్నాయి అంటే నీరు కదులుతుంది, జలం కదులుతుంది. వాస్తవకంగా చంద్రుడు కదల్లా. నీరనేది ఎప్పుడూ కూడా సహజంగా ఏ గాలి లేకుండా కదలిక లేకుండా ఉన్నప్పుడు చంద్రబింబం అనేది మనకి ఏమి కదలిక లేకుండా చాలా తేటతెల్లంగా కనపడటం అనేది జరుగుద్ది. అటువంటి తేటతెల్లంగా కనపడే ఈ జలములో చంద్రుడు ఎప్పుడైతే నీళ్ళు కదలికలనేది జరుగుతూ ఉంటాయో చంద్రుడే మనకి కదిలినట్లుగా మనకి గోచరించుతూ ఉంటాయి అన్నమాట. వాస్తవకంగా చంద్రుడు అంటే కదలలేదు కదా, చంద్రుడి యొక్క ప్రతిబింబమే కదా ఇక్కడ జలములో మనకి కనపడుతూ ఉన్నది. అదేవిధంగా ఆకాశమందలి చంద్రుని యందలి లేనట్లును, దేహాభిమానియగు జీవుని యందే దేహధర్మములు తోచును గాని పరమాత్మ యందు కాదు. ఇక్కడ ఆకాశమందలి చంద్రుని యందలి లేనట్లు, ఆకాశములో చంద్రుడు లేకుండా ఎక్కడ ఉన్నాడు? ఆకాశములోనే ఉన్నాడు చంద్రుడు. కానీ ఈ దేహాభిమానియగు జీవుని యందే దేహధర్మములు దోచును. ఈ జీవుడు ఏ జ్ఞానమైతే మనకుందో, ఏ జీవత్వం అయితే మనకుందో, మనకి ఈ జీవత్వం అనే పేరు ఎందుకు వచ్చింది అంటే దేహం మీద అభిమానం అనేది మనకి ఉన్నంతసేపు, ఈ దేహం మీద అభిమానము ఉన్నంతసేపు మనకి ఈ జీవత్వం అనే పేరు, ఈ జీవుడనే పేరు అనేది మనకి వచ్చిందనమాట. వాస్తవకంగా ఈ జీవునికి ఈ దేహాభిమానము ఉన్నంతసేపు ఈ జీవుడికి ఈ దేహానికి సంబంధించిన ధర్మములు తోస్తాయి కానీ పరమాత్మకంటూ కాదు. ఇక్కడ ఇందాక చెప్పుకున్నట్లుగా
ఎక్కడా మనకి ప్రపంచం అనేది గోచరించుతూ ఉన్నది అంటే మనస్సు ఎప్పుడైతే జీవుడు మనస్సు రూపము దాల్చి ఈ దేహమే నేను అనుకునే అహంకారం అనేది వదలకుండా అక్కడి నుంచి మనస్సు రూపకం దాల్చిన కాడి నుంచి ఇక మనస్సు ఇంద్రియాలని తోడు చేసుకొని ఈ ప్రపంచం మొత్తం కూడా నిజము అనుకొని భ్రమపడి తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ దేహాభిమానమయ్యి మనసుతో కూడుకున్న ఈ ప్రపంచములో నిజమనుకొని తిరుగుతూ ఉన్నామా, అబద్ధం అనుకొని తిరుగుతున్నామని మనం ప్రశ్నించుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. మనం ఇది అబద్ధమని ఒక్కసారి మనం ఎవరికైనా చెప్పినా వీళ్ళకేందో పిచ్చి పట్టిందిలే, ఇదంతా ఇంత ప్రత్యక్షంగా కనపడేదాన్ని అబద్ధము అని అంటూ ఉన్నారు అంటారే తప్ప ఎటువంటి పరిస్థితుల్లో కూడా నమ్మరు. ఎందుకంటే అంత దృఢంగా నాటుకుపోయింది ప్రపంచం నిజము అని. మరి ఈ ప్రపంచం నిజమని అంత దృఢంగా ఎందుకు నాటుకుపోయింది? ఈ జ్ఞానం అనేది దేహములో మిళితమైపోయి ఈ దేహమే నేను అనుకొని ఈ దేహానికి సంబంధించిన సూక్ష్మంగా ముందు కదిలేది మనస్సు. ఎప్పుడైతే ఈ దేహానికి సంబంధించిన ఈ సూక్ష్మంగా కదిలే మనస్సు ఎప్పుడైతే కదిలిందో అప్పుడు ప్రపంచం మొత్తం కూడా కదులుతూ ఉంటుందన్నమాట. కదిలినట్టు మెదిలినట్టు ఒక రూపకానికి మించి ఒక రూపకం, ఒక పనికి మించి ఇంకొక పని, ఇంకా అనేకత్వం ఇట్టిదని ఎన్నో లక్షల కోట్ల రకాలుగా వర్ణన అనేక రకాలుగా మనకే కనపడుతూ ఉంటుంది, మనకి తోస్తూ ఉంటుంది. ఇది ప్రపంచం అనేది మనకు తోయటం. అయితే ఈ మనస్సు కదిలికే ముందు ఉన్న స్వరూపం ఏంటిది? ఆత్మస్వరూపం. ఈ ఆత్మస్వరూపకం ఎలాంటి సంబంధం లేదు. అందుకని ఇక్కడ చెప్పారు, ఇక్కడ చంద్రుని యందు తోసినట్లున్నప్పుడు కంపనాదులు జలములో కదలికలు అనేది చంద్రుడి బింబం అనేది పైనుంచి ఉండే బింబం అనేది జలంలో కనపడుతుంటే జలం కదులుతుంటే చంద్రుడు కదిలినట్టుగా మనం ఏ తీరుగా అనుకుంటున్నామో అట్లానే ఈ జీవ చైతన్యానికి జీవుడు శరీరానికి సంబంధించిన శరీరంలో మిళితమైపోయి ఉన్నాడు కాబట్టి ఆ శరీరంతానికి సంబంధించిన కదలికలన్నీ కూడా అవి జీవుడికి సంబంధించినయే కానీ వాస్తవికంగా ఈ జీవుడి కంటే పైనున్న ఆత్మస్వరూపానికి ఎలాంటి సంబంధం అంటూ లేదు. అంటే నీళ్ళల్లో ఉన్న ప్రతిబింబం కన్నా చంద్రుడి యొక్క బింబం కన్నా చంద్రుడికి ఎలాంటి సంబంధం అంటూ లేదో అదేవిధంగా ఈ జీవుడి యొక్క కదలికలకి ఈ జీవ చైతన్యానికి దేహమే నేననుకున్న ఏ సంసారమైతే ఉన్నదో ఏ ప్రపంచమైతే ఉన్నదో అది భగవంతునికి ఆత్మస్వరూపానికి ఎలాంటి సంబంధము లేనే లేదు. అందువల్ల ఇటువంటి పోలికలు తోటి మనకి తేటతెల్లంగా ఈ తత్వం అర్థమయ్యేదానికి మనకి ఎటువంటి పోలికలు అనేది మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా మనకి అనేక రకాలుగా ఎన్నో కోణాలలో కూడా మనకు ఈ మాయని ఈ లేఖనే ఉన్నట్టుగా కల్పింపబడ్డ యొక్క ప్రకృతి యొక్క గుణాలతో కూడుకున్న యొక్క లక్షణాలని మనకి ఈ గ్రంథంలో అనేక రకాలుగా మనకు తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి ఇది మనం ప్రతి ఒక్కరము కూడా శ్రద్ధతోటి విని ఆ విన్నదాన్ని మన మీద ఆపాదించుకొని మనల్ని మనం ప్రశ్నించుకొని ఈ జీవుడు ఎక్కడున్నాడు, ఈ శరీరంలో హృదయంలో ఉన్నాడంటున్నారు. మరి ఈ శరీరమే మనకు కనపడుతూ ఉన్నది. మరి ఈ శరీరంలో జీవుడిని వెతకాలి అంటే ఎట్లా అని మనకు తపన చెందితే తప్ప వాస్తవమైన ఈ జీవత్వాన్ని జీవుణ్ణి తెలుసుకోవటం కానీ జీవుడి కన్నా ఇంకా అతీతంగా పైనుండ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటం పొందటం అనేది చాలా చాలా దుర్లభము అని మనకు పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన భక్తి, దానికి సంబంధించిన సాధనలు, దానికి సంబంధించిన ప్రయాణం ఏదైతే ఉన్నదో దాని ద్వారా అయితే తప్పనిసరిగా తెలుసుకోగలుగుతాము. కానీ అది తేలిగ్గా ఒక ఆలోచనకి కానీ ఒక మాటతోటి తెలుసుకోవటం కానీ గ్రంథములో చదివి ఇట్టిదనుకోవటం కానీ ఊరికే విన్నంత మాత్రాన చదివినంత మాత్రాన మాట్లాడినంత మాత్రాన దొరికేది కానే కాదు భగవంతుని యొక్క స్వరూపము. ఓం తత్సత్.